స్టార్ హ్యాష్ 06 హ్యాష్ అని కొట్టా అన్న. సీరియల్ నెంబరే వస్తుంది, ఐఎంఈ నెంబర్ రావట్లా. కనిపిస్తుందా అన్న? ఓకే అన్న. నెక్స్ట్ చూడండి అన్న, ఫ్లైట్ మోడ్ అనేది నేను ప్రెస్ చేసినా కానీ హాఫ్ ఫ్లైట్ మోడ్ అన్న యాక్టివేట్ అయిపోతుంది. ఫ్లైట్ మోడ్ నాకు ఐఎంఈ నెంబర్ రావట్లా, ఫ్లైట్ మోడ్ యాక్టివేట్ అయిపోయింది. అంటే నాకు సిమ్ కార్డ్ పనిచేయదు అన్న. బేస్ బ్యాండ్ వెర్షన్ కూడా అన్నోన్ అని వస్తుంది అన్న. ఈ సందర్భంలో నేను ఆర్ఎఫ్ డేటా, ఆర్ఎఫ్ క్లాక్ అనే లైన్స్ బాగున్నాయా లేదా అన్నది చెక్ చేసుకుంటా అన్న. ఇదొక ట్యూనర్ ఐసి, ఇదొక ట్యూనర్ ఐసి, ఇదొక ట్యూనర్ ఐసి. ఇక్కడి నుంచి అక్కడికి జంపర్ వేసుకుంటే ఓకే అవుతుంది. ఇది మీకు రీల్స్లో చాలా వాటిలో చూపిస్తున్నారు. ఎప్పుడన్నా హాఫ్ లైట్ మోడ్ వచ్చిందా అని చెప్పేసి ఇక్కడి నుంచి ఇక్కడికి సీసీ బోర్డులో జంపర్ వేసుకోండి ఓకే అయిపోయిందని. ఎందుకు ఎక్కువ శాతం ఇది పోతుందంటే వాటర్ వెళ్ళడం వల్ల అవి డ్యామేజ్ అయిపోయి ఐసీలు పాడవడం కానీ లైన్ కట్ అవ్వడం కానీ జరుగుతుంది. ఒక మెథడ్ చెప్పాను నేను, ఆసిలోస్కోప్తో కాకుండా డైరెక్ట్గా చెక్ చేసుకునేది. ఈ డాట్ ఇప్పుడు ఫ్లైట్ మోడ్ పోయింది కన్నా, ఓకేనా? ఇందాక ఐఎంఈ నెంబర్ లేదన్న, ఓకేనా అన్న? బేస్ బ్యాండ్ వెర్షన్ నేను ఆసిలోస్కోప్ ఏమీ యూజ్ చేయలేదు కన్నా. ఓన్లీ మనకి డయోడ్ వాల్యూస్ ద్వారా మనం ఎలా ఐడెంటిఫై చేయాలో మనకి తెలుసు. ఆసిలోస్కోప్ ద్వారా పని అవుతుంది, నీకు కాదనట్లా. కానీ ఆసిలోస్కోప్ లేకపోయినా మనం చెకింగ్ చేయాలంటే కొన్ని విధాలు